క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాం. ప్రియులారా, గడిచిన కాలములో మనము మత్తయి సువార్త ప్రతి వచనముల ధ్యానములో 5వ అధ్యాయము 32 వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. సో ఈ రోజు కూడా కొండ మీద ప్రసంగంలో ప్రభువుల వారు మాట్లాడిన ఆ మాటను మనము 33 నుంచి 37 వచనం వరకు ఒకసారి చదువుకొని వాటిని గురించి మనం వివరంగా ధ్యానం చేసుకుందాం. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది. చాలండి ప్రియులరా, ఈ ఒక వచనాన్ని బట్టి, యేసు ప్రభువు వారు చెప్పడం బట్టి మనము క్రైస్తవులమైన మనము ప్రమాణం చేయవచ్చా, ఒట్టు పెట్టుకోవచ్చా అనే దాని గురించి మనం ఈరోజు వివరంగా ధ్యానం చేసుకుందాం. యాక్చువల్లీ దానికంటే ముందు ఈ కొండ మీద ప్రసంగములో యేసుక్రీస్తు ఇంత వివరముగా అనేకమైన విషయములను నేను చెప్పునదేమనగా అని ఆయన చెప్తున్న విషయాలను గురించి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మిగతా మనం సబ్జెక్టుకి వెళ్తాం. ప్రియులారా, యేసుక్రీస్తు ఆ కాలములో యూదుల యొక్క వాళ్ళు పాటించేటువంటి ధర్మశాస్త్రపు ఆజ్ఞల విషయంలో వాళ్ళు ఎలాగ దాన్ని పాటిస్తున్నారు అంటే దాని యొక్క ప్రత్యేకతను, దాని యొక్క తేడాను ఆయన ఏం చేసినాడు చక్కగా వివరిస్తూ చెప్తున్నాడు. ప్రియులారా, ఏమంటే ధర్మశాస్త్రపు ఆజ్ఞ యొక్క ఒరిజినల్ మీనింగ్ ని ఆయన చక్కగా, అంటే వాస్తవమైనటువంటి భావాలను, అర్థమును ఆయన వారికి బయలుపరుస్తున్నాడు. ప్రియులారా, అది మాత్రమే కాకుండా అంటే తన శిష్యులకు, ఆయన ముఖ్యముగా తన శిష్యులకు చాలా చక్కగా దానిని అపురూపముగా, అద్భుతముగా వారికి ఒక బోధకుడుగా ఆయన దాన్ని వారికి వివరిస్తున్నాడు. ప్రియులారా, అది మాత్రమే కాదు, నేను ధర్మశాస్త్రమును కొట్టివేటుకు రాలేదు కానీ దానిని నెరవేర్చేదానికే వచ్చానని చెప్తున్నాడు. అయితే ఈ ధర్మశాస్త్రపు ఆజ్ఞ నెరవేర్చాలంటే దానికి మూలం ఏమి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేటువంటి ఆ ప్రేమ, ఆ ఆజ్ఞ చాలా ముఖ్యమైనదని చెప్తున్నాడు. ప్రియులారా, సో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాలంటే 3 ముఖ్యమైన విషయం గురించి ఆయన ప్రధానంగా తీసుకుంటున్నాడు. అది మనం ప్రతి ఎపిసోడ్ లో కూడా చెప్తున్నాం. మనం మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో ధర్మశాస్త్ర ఆజ్ఞల్లో చిన్న చిన్న వాటిని వాళ్ళు పాటించేటప్పుడు మీరు దీని మాత్రమే కాదు, ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి న్యాయమును, విశ్వాసమును, కనికరమును ఇది కూడా మీరేం చేయాలా, ప్రాముఖ్యముగా పాటించాలా అని ఆయన చెప్తున్న విషయం మనం బాగా గమనించాలా. ఎందుకంటే వాళ్ళకు దాని యొక్క ప్రాపర్ మీనింగ్ ని, సో వాస్తవమైనటువంటి భావమును ఆయన వాళ్ళకి తెలియపరుస్తున్నాడు. ఈ 3 విషయంలో మనము ఆల్రెడీ ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనము ఈ 21వ వచనంలో నుంచి మనము ఇప్పటిదాకా 32వ వచనం వరకు 3 కార్యం చూస్తాం. ఆ 3 కార్యంలో మొదట 2 విషయాలు న్యాయముగా ఎలా ఉండాలి, నరహత్య చేయకూడదు అని చెప్పిన విషయంలో వీళ్ళు పైన దాన్ని తీసుకున్నారు, కానీ లోపల దాన్ని ఎలాగా న్యాయంగా దాన్ని పాటించాలి అని, తర్వాత వ్యభిచారం చేసే విషయంలో కూడా దాన్ని మోహపు చూపుతో చూస్తేనే అప్పుడే వాళ్ళతో హృదయములో అంతరంగమందు వారితో వ్యభిచారించడం చాలా ఇన్నర్ నుంచి, చాలా బీజం నుంచి దాని అర్థాన్ని ఆయన చెప్తున్నాడు. ఇది 2 న్యాయమునకు సంబంధించింది. ఇక మనము గడిచిన కాలం చూసినప్పుడు తన భార్యకు డైవర్స్ ఇవ్వడం, ఓకేనా. సో పరిత్యాగ పత్రం ఇచ్చే విషయముల గురించి మనం చూసాం. ఇది దేని కింద వస్తుందంటే విశ్వాసము, నమ్మకము, నిజము అనే వాటి ఆచరణకు సంబంధించి వస్తుంది. సో దాంట్లో మనం ఒక విషయం చూస్తాం. సో ఈ రోజు కూడా మనం దాన్ని 2వ విషయంగా చూసుకుందాం. ప్రియులారా, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే డైవర్స్ అనే విషయం వచ్చినప్పుడు అది తన భార్య మీద ఏం లేదండి. యాక్చువల్లీ అది ఎలా చెయ్యాలంటే వ్యభిచారం చేసినప్పుడే దాన్ని చెయ్యాల. సో అలా
కాకుండా చేసేస్తే అది ప్రపంచానికి ఎలా అనిపిస్తుందంటే ఆమె క్యారెక్టర్ మీదనే ఒక నమ్మకం లేని విధంగా జరిగిన ఒక ఆచరణగా అనిపిస్తుంది కాబట్టి సో ఆయన దాని గురించి వివరంగా చెప్పాడు. బట్ ఇక్కడ ఏమండి మనం ఏం చూసుకోవాలా అని మనం చూస్తే ప్రమాణం గురించి ప్రభులు వారు ఇక్కడ చెప్తున్నారు ప్రియులారా. యాక్చువల్ చూడండి మనం ముందు చూసినటువంటి ఆ భార్యకు డైవర్స్ ఇచ్చే విషయం గురించి మనం చూసినప్పుడు మన ఈ తెలుగు బైబిల్లో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా సో దాంట్లో ఉన్నటువంటి విషయం గురించి మనం చూస్తే సో దీనికి ఆయన వ్రాయబడి ఉన్నది కదా అంటే దాన్ని ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడి చూపించాడు మనం. సో అక్కడ ఏముంది అని కానీ మిగతా కొన్ని వర్షన్స్ లో చాలా చూస్తే క్లియర్ గా ఉంది ప్రియులారా. ఏమంటే ఆమె అవలక్షణ తీరును బట్టి ఓకేనా ఆమె రహస్యమైనటువంటి కార్యములలో దాన్ని బట్టి ఆమె కన్యాత్వములో ఏదైనా తేడా తెలిసినప్పుడు ఏం చేయాలా, ఆమె రాంగ్ గా బిహేవ్ చేసింది దాన్ని బట్టి ఏం చేయాలా, ఏమండి పరిత్యాగ పత్రం ఇవ్వాలనే విషయం మనము క్లియర్ గా లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసుకున్నాం పిల్లరా. సో ఈ రోజు ఏమని చూస్తే ఏమండి ప్రమాణం చేసే విషయం గురించి మనం చూద్దాం. ఇది కూడా దేనికి కనెక్ట్ అయిందంటే విశ్వాసమునకు నమ్మకమునకు ఓకేనా వాస్తవమైనటువంటి నిజాయితీ గల విషయానికి సంబంధించింది ఉంది ప్రియులారా. యాక్చువల్లీ ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ప్రమాణం చేసేవాడు దాన్ని నెరవేర్చేవాడుగా ఉంటే చెయ్యాలా లేకపోతే ప్రమాణం చేయకూడదని చెప్పబడింది కదా అని ఏమని ప్రభులు వారు చెప్తున్నారు. అందులో ఇక్కడ ఏమేమని చెప్తున్నాడు ఆయన ఏమండి ఆకాశం మీదను భూమి మీదను తర్వాత యెరూషలేము మీదను నీ తల మీదను నువ్వు ఒట్టు పెట్టకూడదు. అవునంటే అవునని చెప్పు, కాదంటే కాదని చెప్పు ఓకేనా. సో అలాగా చెప్తున్నప్పుడు సహజంగా జనరల్ గా జనాలు ఏమనుకుంటారంటే దీన్ని బట్టి యేసుక్రీస్తు ప్రమాణమే చేయకూడదని చెప్తున్నాడు, అది తప్పని చెప్తున్నట్టుగా ఏమవుతారంటే అందరూ దాన్ని అర్థం చేసుకునే దానికి ఈజీగా కారణం దానికి అనుకూలం అవుతుంది ప్రియులారా. అలాగైతే ఓల్డ్ టెస్టిమెంట్ లో యెహోవా దేవుడు ప్రమాణం చేయొచ్చు అని ముందు చెప్పాడు కదా, అప్పుడు ఆయన చెప్పిన మాట తప్పైపోతుందా? యేసుక్రీస్తు కూడా ప్రమాణం చేయకూడదని చెప్తున్నట్టుగా మనం దాన్ని అర్థం చేసుకుంటే యెహోవా ఓల్డ్ టెస్టిమెంట్ లో ప్రమాణం చేయవచ్చు అని చెప్పిన మాట అది యెహోవా తప్పు చేసినట్టుగా అయిపోతుందా? కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి, ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో చాలా చోట్ల ఉంది ప్రమాణం చేయొచ్చు అని. సో దాని గురించి ఈరోజు మనము వివరంగా చూసుకుందాం ప్రియులారా. యాక్చువల్లీ ఇక్కడ ప్రమాణం చేసేది తప్పని యేసు ప్రభు చెప్పడం లేదండి. సో ప్రమాణం విషయంలో ఒక క్లారిటీని ఇస్తున్నాడు యేసుక్రీస్తు, అది ఏమని మనం చూద్దాం. ఇప్పుడు అంతెందుకండి మన కాలంలో కూడా ప్రియులారా మనం కూడా కొన్ని సందర్భంలో ఏం చేస్తాం, ఒకప్పట్లో అంటే చైల్డ్హుడ్ లో మనము మదర్ ప్రామిస్ ఫాదర్ ప్రామిస్ అని చెప్తాం కదా ప్రియులారా. కొన్నిసార్లు మనం గాడ్ ప్రామిస్ కూడా చెప్తాం ప్రియులారా ఓకేనా. సో అలాగా ఉండేది ఓకేనా. ఎందుకు ఇవన్నీ అని మనం చూస్తే ప్రియులారా ఇప్పుడు ప్రామిస్ అని మనం చేసేటప్పుడు అది ఒక వెరీ ఇంపార్టెంట్ కార్యంగా ఉంది. అంటే దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే అది ఒక సింపుల్ వర్డ్ గా కాకుండా ప్రామిస్ చేసి చెప్పేటప్పుడు అది ఒక నిశ్చయతకు ఒక నమ్మకత్వానికి మనం చెప్పే మాటను దృఢముగా నమ్మే ఒక గ్యారంటీగా ఏం చేస్తారు జనరల్ గా ప్రామిస్ గురించి యూజ్ చేస్తారు ప్రియులారా. ఎందుకంటే ఆ ప్రామిస్ కి అంత పవర్ ఉందండి. ఇప్పుడు అంతెందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మన భారతదేశపు కోర్టులో మీరు చూడండి, ఆ బోన్లో ఎవరు నిలబడుకున్నా వాళ్ళ చేతులు తీసుకొచ్చి భగవద్గీత చేసి ఏం చేస్తారు, నేను భగవద్గీత సాక్షిగా నేను చెప్పేదంతా నిజమే, నేను అబద్ధం చెప్పను, నేను భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అని జనరల్ గా చెప్తారు పిల్లారా. అలాగనే ఏం చేస్తారు, క్రిస్టియన్ మ్యారేజ్ లో ఉంది. ఇప్పుడు క్రిస్టియన్ మ్యారేజ్ లో కూడా సేవకులు మెసేజ్ చెప్పి ఏం చెప్తారండి, భర్త భార్య పట్ల ఎలాగా ఉండాలని చేతి మీద చేయి పెట్టి ఏం చేస్తారు, ప్రమాణం చేపిస్తారు. అలాగే భార్య భర్త చేతి మీద చేయి పెట్టి ఏం చేస్తారు, నమ్మకంగా ఉంటాను అని చాలా విషయాలు చెప్పి ఏం చేస్తారండి, ప్రమాణం చేపిస్తారు కదా. సో అలాగా చెప్పడము ఏమండి ఇవంతా కూడా మనం చూసేటప్పుడు ఇది ఎలాంటిదంటే ఇలాగ ప్రమాణం చెప్పించడం ఎలా ఉంటుందంటే అది ఒక అగ్రిమెంట్ లాంటిదని చెప్పొచ్చు ప్రియులారా మనం ఓకేనా. ఒక ఉత్తరవాదంగా ఓకేనా, ఒక ధృవీకరణగా ఒక కాన్ఫిడెంట్ గా ఏమంటే ఒక అగ్రిమెంట్ లాగా ఉంటుంది ప్రియులారా. యాక్చువల్లీ ఇలాగే మనం చూస్తే
ఇప్పుడు కొన్ని ప్రాపర్టీ, కొన్ని ఆస్తి అంతస్తుల గురించినటువంటి రాసిచ్చే విషయంలో కూడా డాక్యుమెంట్ గా రాసిస్తే ఏమండి దానికి అంత పవర్ ఉంది. ఓకేనా? సో అలాగానే ఈ ఏమండి క్రయ విక్రయ సంబంధించినటువంటి వాటికి కానీ, లేదంటే మ్యారేజ్ కానీ ఏం చేసింది, ఇంకా సర్టిఫికేట్ ఇవ్వడం, ఇవంతా ఒక వండర్ఫుల్ ఒక అగ్రిమెంట్ గా ఉందనే విషయం మనము చూస్తున్నాం ప్రియులారా. అంటే ఇదంతా మాట మాత్రమే చెప్పారు కదా, ఇదంతా కరెక్ట్ గా దాన్ని రాసి ఒక కమిట్మెంట్ ఆ రీతిలో వస్తుంది ప్రామిస్ అని చెప్పే విషయానికి సంబంధించి. అలాగని ప్రియులారా ఆ కాలంలో ప్రమాణం చేయడం అన్నది, నేను చెప్పడం ఓల్డ్ టెస్టిమెంట్ కాలంలో కానీ ప్రభువులో వచ్చిన కాలంలో కానీ, ఈ ప్రమాణం చేసేది ఒక బిగ్ అగ్రిమెంట్ అండి. అంటే ఆ కాలములో దేని విషయంలో ఆజ్ఞాపిస్తే, దేని విషయంలో వాళ్ళు ప్రమాణం చేసి ఆ కార్యమునకు వాళ్ళు కట్టుబడేటువంటి వారుగా, లోబడేటువంటి వారుగా ఉంటారు ఆ రోజుల్లో. ఓకేనా? ఓల్డ్ టెస్టిమెంట్ లో అలాగంతా జరిగేది ప్రియులారా. లేదంటే ప్రమాణం చేయకపోతే సాధారణంగా అంత సులభంగా ఏం కారో నమ్మకంలోనికి రానిరనమాట, నమ్మరు. సో అందువలనే దేవుడి మీద కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ప్రమాణం చేసి ఒక నిశ్చయతను కలిగించేటప్పుడు వినే వాళ్ళు కూడా దానికి ఏం చేస్తారంటే యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రామిస్ అనేది ఒక కవనెంట్ లాగా, ఐ మీన్ ప్రమాణం అన్నది, ఒక ఒట్టు పెట్టుకోవడం అన్నది ఒక నిబంధన లాగా ఆ రోజుల్లో ఏమండి వాళ్ళు దాన్ని పాల్గొంటూ వచ్చారు ప్రియులారా. యాక్చువల్లీ మీరు ఓల్డ్ టెస్టిమెంట్ చూస్తేను, న్యూ టెస్టిమెంట్ చూస్తేను ప్రమాణం చేసేది తప్పని మనకు బైబిల్లో లేదు ప్రియులారా. ఇది ఫస్ట్ మనం ఏం చేయాలో బాగా అండర్స్టాండ్ చేసుకోవాలా. ఏది పాత నిబంధన గాని కొత్త నిబంధన గాని ప్రమాణం అనేది తప్పని బైబిల్ ఇక్కడ మనకు రాయబడలేదు. ఎందుకంటే దేవుడే ఏమని చేశాడు తెలుసా, ప్రమాణం చేశాడు. మన యెహోవా దేవుడే ప్రమాణం చేస్తాడు. అంటే అది ఏనికంటే జనరల్ గా చెప్పేటువంటి వార్త కంటే ప్రమాణపూర్వకంగా చెప్పే వార్తకు దృఢమైనటువంటి నమ్మకత్వాన్ని, నిశ్చయతను కలిగిస్తుంది. అలాగని మీరు చూస్తే మనం ప్రమాణం చేస్తే మనకంటే హయ్యర్ పర్సన్ పేరు మీద ఏం చేస్తాం, మనము ప్రమాణం చేస్తాం కదా. అయితే దేవుడు కూడా ప్రమాణం చేస్తాడు, కానీ దేవుని కంటే ఎవరు కూడా ఎక్కువ లేదు కాబట్టి ఆయన ఏం చెప్పాడు, నా తోడని ప్రమాణం చేస్తున్నానని చెప్పేసి దేవుడు తన పేరుతోనే అబ్రహాముకి ప్రమాణం చేసినట్టుగా కూడా బైబిల్లో మనకు వాక్యాలు ఉన్నాయి. చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13-14 వచనం చదువుకుందాం. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పాను. చూసారా, ఆయనే తన నామములో తన పేర్లు ఆయన ప్రమాణం చేస్తున్నాడు దేవుడే. దీన్ని ఓల్డ్ టెస్టిమెంట్ లో ముఖ్యంగా ఆ విషయాన్ని తీసుకొచ్చి పౌల్ న్యూ టెస్టిమెంట్ లో మరలా ఆయన దాన్ని పరిచయం చేస్తున్నాడు ప్రియులరా. ఇది యాక్చువల్లీ దేవుడు అబ్రహాంను ఏమండి అబ్రహాం ఇస్సాకుకు బలి ఇచ్చేటప్పుడు చెప్పినటువంటి ఒక వాగ్దానం. ఓకేనా? అలాగని దేవుడే ఏం చెప్తున్నాడు అంటే నా నామమున, నా పేర్లు మీరు ప్రమాణం చెయ్యండి చెప్తున్నాడు ప్రియులారా పాత నిబంధన గ్రంథములో. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 13వ వచనం. ద్వితీయోపదేశకాండం 6:13. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. చూసారా, ఆయనకు భయపడి ఆయనకు సేవించి ఆయన పేరట ఏం చేయండి, మీరు ప్రమాణం చేయండి. అంటే దాని అర్థం ఏమంటే మీరు మిగతా దేవతల యొక్క నామములు ఏం చేయకూడదు, మీరు ప్రమాణం చేయకూడదు. ఎందుకంటే ఆ రోజుల్లో చాలా నామములు గల దేవతలు ఉన్నారు కదండి, బయలు, అస్తారోతు. ఇక మనము గమనిస్తే ప్రియులారా న్యాయాధిపతుల గ్రంథంలో చూసినప్పుడు ఎన్నో అన్యుల దేవతల వీళ్ళంతా కూడా ఆరాధన చేసే వాళ్ళుగా ఉన్నారు కదా ఇజ్రాయిల్. అలాగా వాళ్ళ పేర్లు మీరు ఏం చేయకూడదు, ప్రమాణం చేయకూడదు దేవుడు చెప్తున్నాడు. ఓకేనా? చూడండి, అదే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 20వ వచనం. 10:20. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను. ఆయన హత్తుకొని ఏం చేయాలి, మీరు ఆయన నామమున ప్రమాణం చేయండి. తర్వాత లేవియాకాండము 19వ అధ్యాయము 12వ వచనం. లేవియాకాండం 19:12.
నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. చూసారా, నా నామమును మీరు ఏం చేయకూడదండి? అబద్ధ ప్రమాణము చేయకూడదు. ప్రమాణం చెయ్యవచ్చు కానీ అబద్ధ ప్రమాణం మీరు చెయ్యకూడదు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రమాణం చేసేటప్పుడు అక్కడ ఏమవుతుందంటే కొన్ని వివాదములంతా కాంప్రమైజ్ అవుతుంది పిల్లారా. కొన్ని సమస్యలకు ఒక పరిష్కారం అన్నది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? ప్రమాణం మీరు గైకోనండి చెప్తున్నాడు. చూడండి, ఇది ఎలాంటి సమస్యనైనా ప్రమాణం అనేది తీర్చగలదు. కొత్త నిబంధన గ్రంథంలో హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. హెబ్రీ 6:16. మనుషులు తమ కంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు, వారి ప్రతి వివాదములోను వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. చూసారా, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దేంట్లో ఉందంటే ప్రమాణమే. అది ఫ్యామిలీ ప్రాబ్లం గాని, ప్రాపర్టీ ఆస్తి అంతస్తు తగద గాని, కుటుంబ తగద గాని, ఇలాంటి అన్ని సమస్యలకు ఏముందండి? ప్రమాణమే ఒక పరిష్కారంగా ఉంది. బట్ ఈ సమస్య తీరాలి తమ కంటే పెద్ద వాళ్ళ పేరులో ఏం చేయాలండి అంటే యెహోవా దేవుని నామం పేరిట ప్రమాణం చేయాలని చెప్తున్నాడు. యాక్చువల్లీ మీరు ఇక్కడ చూడండి, ఒక సందర్భంలో బేర్షెబాలో అబ్రహాముని అబీమెలెకుకి మధ్యలో ఒక ఫ్యూచర్ ప్రాబ్లం అనేది రాకుండా ఉండేదాని కొరకు, భవిష్యత్తులో వాళ్ళ ఇరువురి సంతతులకు ఎటువంటి సమస్య రాకుండా ఉండేదాని కొరకు అతను చెప్తున్నాడు, అబ్రహాం చూసి, నీ దేవుని మీద నువ్వు ఏం చేయి, నాకు ప్రమాణం చేసి చెప్పు అని చెప్తున్నాడు. దానికి ప్రమాణం చేస్తాడు అబ్రహాం. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయము 22 నుంచి 24 వరకు. ఆదికాండం 21, 22 నుంచి 24 వరకు. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పెను. అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదనెను. చూసారా, అబీమెలెకు చెప్తున్నాడు, ఎందుకంటే ఇది ఫ్యూచర్ ప్రాబ్లం రాకూడదంటే నీ దేవుని పేట నువ్వు ప్రమాణం చేయండి. అబ్రహాము చేస్తానని చెప్పాడు. ఇంకా దీని గురించి పూర్తి మ్యాటర్ అదే అధ్యాయం 25వ వచనం నుంచి 34వ వచనం వరకు క్లియర్ గా ఉంది ప్రియులారా, దానికి సంబంధించిన విషయాలు. సో ఎందుకంటే ఇలాగ ప్రామిస్ చేయడం అనేది ఒక పవర్ఫుల్ విషయం, అది ఒక కార్యం, ఒక శక్తివంతమైన కార్యము. అది మాత్రమే కాకుండా ఈ ప్రమాణమునకు కట్టుబడ్డం అనేది వాళ్ళకి వరకు మాత్రమే కాదు, ఇది అనేక తరముల వరకు ఏమవుతుందండి, ఆ ఇవ్వబడిన ప్రమాణం యొక్క పవర్ ఏమంటే అనేక తరములకు కట్టుబడి ఒక అవకాశము ఉంది ప్రియులారా. అంతెందుకండి, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు ఏమండి ఆ భార్యను చూసేదానికి పమ్మని చెప్పినప్పుడు ఏం చేస్తున్నాడంటే ఎలియాజర్ని పంపిస్తున్నాడు కదా. కానీ ఎలియాజర్ని ఏమండి రెబెకాకి పంపించడం ఒక ప్రామిస్ చేయమని చెప్తున్నాడు ఆయన. చూడండి, దాని గురించి అదే ఆదికాండము 24వ అధ్యాయము 1 నుంచి 4 వచనం వరకు చూడండి. ఆదికాండం 24, 1 నుంచి 4. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్లి ఇస్సాకునకు నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను. ఎందుకు అబ్రహాం ఇలాగా ఆయన దగ్గర ఇప్పుడు నమ్మకమైన దాసుడు చెప్పినప్పుడు ఎందుకు ప్రమాణం చేయించుకోవాలా అని అంటే, ఇప్పుడు ఈయన ప్రమాణం ఇచ్చాడంటే దాని అతడు మీరడు, అతిక్రమించడు, దానికి మించిన కార్యము ఏది కూడా ఆయన చెయ్యడు. ఓకేనా. దీనికి ఇప్పుడు ఇలాగ ప్రమాణం చేసే విషయం, చేయించే విషయంలో బైబిల్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు. ఇప్పుడు యాకోబు ఏం చేస్తుంది, తన మామైన లాబానికి రాహేలు కొరకు 7 సంవత్సరము కొలువు చేస్తామని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, ప్రమాణం చేస్తాడు కదా. అలాగనే హన్నా, సమూయేలు తల్లియగు హన్నా కూడా తన దేవునికి ఏం చేసిందండి, ఆమె కూడా
ప్రమాణం చేస్తుంది కదా. సో ఇలాగా ఎవరెవరంతా ఎవరి మీద ఎవరి దగ్గర వెళ్ళి ప్రమాణం చేస్తారో వాళ్ళు ఏం చేయరు, ఆ మాటని వాళ్ళు మీరరు. ఓకేనా? చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 25-26 వచనం వస్తారు చూడండి. మీరు మీ పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల, చూడండి, దేవునికి విరోధముగా పాపం చేస్తే మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించి పోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. చూసారా? భూమి ఆకాశమును మీ మీద నేను చేస్తున్నాను, సాక్షిగా ఉంచుతున్నా అని ఆయన చెప్తున్నాడు పిల్లరా. సో ఈ రీతిగా ఇలాగంతా ఓల్డ్ టెస్టిమెంట్ ఇవన్నీ జరిగింది. కానీ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే న్యూ టెస్టిమెంట్ లో ఇలాగా ఆకాశము, భూమి, యెరూషలేము దేవుని పేర్లు ఏం చేయకూడదు, ప్రమాణం చేయకూడదు. ఎందుకు ప్రమాణం చేయకూడదంటే వీళ్ళు ఆ ప్రమాణమును మీరారనుకోండి, అది గొప్ప దేవదూషణ అయిపోతుంది ప్రియులారా. అందువల్ల చెప్పిన, ఎందుకంటే యెరూషలేము తోడని చెప్పకూడదు ఎందుకంటే యెరూషలేములో ఏముందండి, ఆయన ఆలయం ఉంది. అలాగా ప్రామిస్ చేసి ఏదో ఒక విషయం బట్టి యెరూషలేము మీద ప్రమాణం చేసి మీరితే అది ఒక భయంకరమైన అపవిత్రమైనటువంటి కార్యమునకు సూచన అయిపోతుంది ప్రియులారా. అలా చేయకూడదు. అలాగనే దేవుని మీద కూడా ఏం చేయకూడదు మీరు, ఎందుకంటే చేసి మీరిపోతే అది ఎంత భయంకరమైనటువంటి ఒక అపవిత్రమైన కార్యం అయిపోతుంది. కాబట్టి యేసు ప్రమాణం చేసేది తప్పని చెప్పలేదని, కానీ దాన్ని మీరితే అది ఏమది, అది తప్పు అనిదా ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే చూడండి, ప్రమాణం చేసేది తప్పు అంటే న్యూ టెస్టిమెంట్ లోనే ఎన్నో చోట్ల ప్రమాణం చేయబడింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు కూడా మనం ఇంగ్లీష్ చూస్తే ట్రూలీ ట్రూలీ ఐఎమ్ సెడ్ అంటాడండి. నిశ్చయముగా నేను మీతో చెప్పున్నదేమనగా అని అంటాడు కదా కొన్ని సందర్భంలో. తమిళ్ అంతే, నిశ్చయమాగవే నిశ్చయమాగ అని చెప్పేసి కూడా చెప్పబడింది తమిళ్లో. ఇంగ్లీష్ కూడా ట్రూలీ ట్రూలీ ఐఎమ్ సెడ్ అని చెప్తాడు పిల్లరా. అంతెందుకండి, ఇప్పుడు యేసుక్రీస్తుని లాస్ట్ గెత్సెమనే తోట నుంచి ప్రధాన యాజకుడి దగ్గర తీసుకొని వస్తారండి. అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఆయన అనేక ప్రశ్నలు వేసినప్పుడు ఆయన దేనికి నోరు తెరవడు. కానీ ఆ ప్రధాన యాజకుడు, నేను నిన్ను అడుగుతున్న ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలని దేవుని నామం పెట్టి నీకు ఏమండి నిన్ను ఆనబెట్టుచున్నానని చెప్తాడు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తాడు, ఆ దేవుడి మీద చెప్పిన ఆనకు నోరు తెరుస్తాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 62వ వచనం చూడండి. 26:62. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమియో చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని అడుగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను అన్నాడు. అందుకు యేసు, నీవన్నట్టే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. అదండి. సో చూడండి, అంతవరకు ఏసే సైలెన్స్ ఉండి ఆ ప్రధాన యాజకుడు దేవుని పేరిట ఆనబెట్టుచున్నానని చెప్పినప్పుడు వెంటనే యేసు ప్రభు నోరు తెరిచాడు, నీవన్నట్టే. ఎందుకంటే పిల్లరా, ఆ కాలములో ఆ ప్రమాణమునకు అంత బలం ఉంది, అంత పవర్ ఉంది అనే విషయం మనం బాగా గమనించాలా. అందుకే దేవుడి మీదను యెరూషలేము మీదను ఏమండి ఆ తర్వాత ఆయన పేరు మీద ఏం చేస్తారంటే వాళ్ళు ప్రమాణం చెప్తారు. అంతెందుకండి, ఒక సందర్భంలో అపోస్తున్న పౌలే నేను చెప్తున్న మాటకు దేవుడే సాక్ష్యం చెప్తున్నాడండి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. 2 కొరింథీ 1:23. మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథునకు రాలేదు, నా ప్రాణము తోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను. నా ప్రాణం తోడు అంటే ప్రమాణం చేసి చెప్తున్నాడు. ఇందుకు దేవుడే ఎవరు? సాక్షిగా. కాబట్టి ఆ కాలములు ఒక విషయమును ప్రూఫ్ చేసేదానికి, నిరూపించేదానికి ప్రామిస్ ని, అది కూడా దేవుని పేరును తీసుకొచ్చి ఏం చేస్తారంటే ముందు పెట్టి వాళ్ళు ప్రమాణం చేస్తారు. ఎందుకంటే యూదులకు దేవుడి మీద భయము,
భక్తి ఉంది కాబట్టి అలా జరిగింది. కానీ యేసు ఎందుకు వచ్చి ఇలాగా చెప్తున్నాడంటే ఈ యొక్క దేవుడి మీద ఉన్న ఆ ప్రమాణమునకు క్రమేణముగా ఏమైందంటే ఈ ప్రమాణం చేసే విషయంలో చాలా వరకు మిస్యూజ్ చేసేసారు ప్రియులారా. దాని కొరకు అక్కడ ఆయన వచ్చి దానిని క్లారిటీగా క్లియర్ చేస్తున్నాడు యేసుక్రీస్తు ఈ విషయంలో. ఈ ముఖ్యంగా ఈ పరిశీలు ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రమాణం చేసేటువంటి ఆ యొక్క విషయంలో ప్రజలను ఏమార్చేదానికి స్టార్ట్ చేస్తారు వాళ్ళు. దానికి యేసుక్రీస్తే చెప్తాడు ప్రియులారా, దానికి కొన్ని ఎలాగా వాళ్ళు మిస్యూజ్ చేస్తారని. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 16 నుంచి 22 వచనం వరకు వాళ్ళు ఎంత దానిని మిస్యూజ్ చేస్తారో క్లియర్ గా చెప్తాడు అక్కడ. మత్తయి 23లో 16 నుంచి 22 వరకు. అయ్యో, అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే, ఇక్కడ కూడా ఒట్టు గురించి వస్తుంది. దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దేవాలయములోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. చూసారా, దేవాలయము తోడని అది పెద్ద ఇంపార్టెంట్ కాదు గాని దేవాలయంలోని బంగారు తోడు అదిదా పెద్ద ఇంపార్టెంట్ అంటున్నారు అక్కడ. తర్వాత అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దానిపై నుండి అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకొనువాడు దాని తోడనియు దానిపై నుండి వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. చూసారా? సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏది ముఖ్యం అంటే బంగారము కంటే బంగారం ఉన్న ఆలయం కదా గొప్పది. బలిపీఠంలో అర్పించే బలి కంటే ఆ బలిపీఠం కదా గొప్పది. ఓకేనా? అది చెప్తున్నాడు. ఎందుకంటే ఇవన్నిట్లోనూ దేవుడు సంబంధమై ఉన్నాడు. ఆలయం కానీ బలిపీఠం కానీ దీని దేవుడు సంబంధం ఉన్నప్పుడు అలాంటప్పుడు మీరు దాన్ని ఎలా మీరుతారు, ఎలా దానిని మీ విషయమే మీరు అతిక్రమిస్తారు. కాబట్టి ఏదైనా పొందుకునే దాని కొరకు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు స్వలాభం కొరకు ఏదైనా పొందుకునే దాని కొరకు ఈ ప్రమాణం విషయంలోనూ ఏం చేసిన కన్ఫ్యూజ్ చేసేసేది. ముఖ్యత్వం ఇవ్వాల్సిన దానికి ఇవ్వకుండా మిగతా విషయాలకి చేసేదాన్ని అలాగనే దారి మళ్లించేది, దాన్ని మిస్యూజ్ చేసేది. సో ఇలాంతా వాళ్ళు చేసేటప్పుడు దేనికి ప్రాముఖ్యత ఇవ్వరు, దానికి ఇవ్వరు. మిగతా దాన్ని వాళ్ళు ఏమంటారంటే గొప్పది అని చెప్పి మిస్యూజ్ చేస్తారు. అందుకోసమే ప్రమాణం నెరవేర్చగలిగితే నువ్వు ఏం చేయాలా? ప్రమాణం చెయ్యి, లేకపోతే నువ్వు ప్రమాణం చెయ్యబాకు. ఎందుకంటే అది పాపమవుతుంది. చూడండి, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నీవు మ్రొక్కుకొనిన ఎడల నీ యందు ఆ పాపం ఉండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము అర్పింపవలెను. చూసారా? కాబట్టి ప్రమాణం ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చకపోతే అది పాపము. ఓకేనా? అట్లా అది ఒక కమిట్మెంట్. అది ఆ రీతిగా ప్రియులారా, లేదంటే ఇది చాలా సీరియస్ గా హ్యాండిల్ చేస్తాడు దేవుడు. యాక్చువల్లీ ఇదే రకంగా మీరు చూడండి, ప్రసంగిలో కూడా చాలా చక్కగా చెప్తాడండి జ్ఞాని. ఆ ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 5 దాకా చదువుతాం. చూడండి, ప్రసంగి 5:1 నుంచి 5. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున
నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పని పాటల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకిష్టము లేదు. నీవు మ్రొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు. ఇదిదా యేసుప్రభు చెప్పాడు అక్కడ. ప్రమాణం చేసేవాడు ఏం చెయ్యగలిగే కెపాసిటీ ఉంటే నువ్వు చెయ్యి. నీకు చెయ్యగలిగే కెపాసిటీ నీకు లేదంటే నువ్వు దానిని చెయ్యవద్దు అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాడండి. ఓకేనా? ఎందుకంటే ఆ రోజుల్లో ప్రియులారా ఎవరంతా ఇలాగా ప్రామిస్ చేస్తారో, యాక్చువల్లీ నీతిమంతులు, దేవుని యందు భయం కలిగి ఆయన సేవించే నీతిమంతులు ప్రమాణం చేస్తే ఖచ్చితంగా దాన్ని పాటించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి ఓల్డ్ టెస్టిమెంట్ లో. అది చూడండి, కీర్తన గ్రంథం 15వ అధ్యాయము 1-4 వరకు. కీర్తనలు 15:1-4. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అది ఓకేనా? సో నష్టం కలిగిన కూడా సరే ప్రమాణం చేసేసరి కాబట్టి ఏం చేయడు వాడు? ఆ ప్రమాణం మీరకుండా మాట తప్పకుండా ఉంటాడు ప్రియులారా. అదిదా నీతిమంతులకు ఒక సూచన. మీరు చూడండి, ఓల్డ్ టెస్టిమెంట్ లో ఒక భక్తుడు చాలా వండర్ఫుల్ గా తన ప్రమాణాన్ని నెరవేరుస్తాడు. ఆయన ఎవరంటే యెఫ్తా. ఆయన న్యాయాధిపతుల గ్రంథం మనకు తెలుసు కదండి. ఆయన శత్రువుని జయించి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నా ఇంటి గుమ్మం నుంచి ఏ వస్తుందో దాన్ని నేను చేస్తాను బలిగా అర్పిస్తున్నాడు. ఆఖరికి తన కుమార్తె వచ్చేస్తుంది. అయితే దేవుడికి నరబలి చెల్లించకూడదు కాబట్టి, దహన బలిగా ఆమెను అర్పించకూడదు కాబట్టి ఏం చేశారంటే ఆమె ఆ జీవితాన్ని కన్యకగా ఏం చేసుకున్నాడు? దేవునికి అర్పించేదానికి గల కార్యం జరిగింది ప్రియులారా. ఆ రీతిగా ప్రియులారా ఇప్పుడు అలాగా చెయ్యకపోతే వాళ్ళు వేషధారులు. ప్రమాణం చేసి నెరవేర్చకపోతే వాళ్ళు వేషధారులు. ఆ కాలములో అనేకులు ఇలాగే వేషధారులుగా ఉంటూ దాన్ని కరప్ట్ చేస్తున్నారు ప్రియులారా. అలాంటి వాళ్ళ వలన అలాంటి బోధకులు, యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి యూద మత బోధకుల్లో అక్కడ మత్తయి 23:20 మనం చూసాం కదా, అక్కడ చెప్పినట్టుగా మిస్యూజ్ చేసి చెప్తున్నాడు, చూసినారా? సో అలాంటి వాటిని యేసుక్రీస్తు ఖండించి చెప్తున్నాడు. కాబట్టి మీరేం చేయబాకండి, ఆకాశం మీదను భూమి మీదను దేవుని మీదను యెరూషలేము పట్టణం మీద మీరేం చెప్పి, ఎందుకంటే మీకు నెరవేర్చే కెపాసిటీ లేదు. రెండోది మీరు ఏం చేస్తున్నారంటే మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ప్రమాణం చేయబాకండి. చూడండి, యాకోబు రాసిన పత్రికలు కూడా చెప్తాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. యాకోబు 5:12. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. అది దాండి. ఓకేనా? ఎందుకంటే మీరు ప్రమాణం చేసి మీరిపోతే అది దేవుణ్ణి గూర్చినటువంటి విషయం కానీ ముఖ్యముగా దేవుణ్ణి కూడా అదేమైపోతుంది తెలుసా ప్రియులారా? అది మిస్యూజ్ చేసినట్టుగా అయిపోతుంది ప్రియులారా, వాళ్ళు మీరినటువంటి ప్రమాణం చేత. కాబట్టి సో దీని వల్ల ఏమంటారంటే చాలా మంది క్రైస్తవులు యేసు ప్రభు ప్రమాణం చేయొద్దని చెప్పాడు అనేసి అంటారండి. యాక్చువల్లీ ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు అలా చెప్పేస్తే ఏదో ఒక కోర్టు కేసు మీద కోర్టుకు పోతే అక్కడికి పోయేసి మనం అది చెప్పేదానికి అవుతుందా ప్లేయర్? మీరు ప్రాక్టికల్ గా థింక్ చేయండి. మనం ఏం తప్పు చేయలే, అప్పుడు ప్రమాణం చేయాలని చెప్పి కుదరదంటే ఎలా ఉంటుంది పరిస్థితి అప్పుడు? ఓకేనా? ఇవన్నీ మనం బాగా ప్రాక్టికల్ గా థింక్ చేయాలా. అలాగనే నేను మ్యారేజ్ లో కూడా నేను ఏం చేయను, ఏం ప్రమాణం చేయకూడదని చెప్పేసారని చెప్పేసి భర్త భార్య విషయం గాను భార్య భర్త విషయం గాను ప్రమాణం చేయము అంటే కుదురుతుందా? వివాహం అవుతుందా? వచ్చి పెద్దలు వచ్చేసి సంఘ సేవల నుంచి పెళ్లిళ్ళు చేస్తారా? సో యేసుప్రభు అక్కడ చెప్పడం దాన్ని మిస్యూజ్ చేసేసారు అక్కడ వాళ్ళు. అందుకే దాని వివరణ యాక్చువల్లీ, ఎందుకంటే అవన్నీ తెలుసు.
వాళ్ళు ఏం చేస్తున్నారనేది ప్రభువుకు తెలుసు ప్రియులారా. అందుకే 23 అధ్యాయంలో క్లియర్ గా చెప్తున్నాడు తర్వాత. కానీ వాళ్ళ వ్యవహార శైలి అంత ఎవరు తెలుసు? బాప్తిస్మిచ్చి యోహానికి యేసు ప్రభు కంటే ముందుగానే ఆయన దగ్గర బాప్తిస్మ తీసుకొచ్చినప్పుడు వీళ్ళు పరిశీలంతా వచ్చినప్పుడు వాళ్ళని ఏమని చెప్పేస్తున్నారు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటూ బుద్ధి చెప్పినాడు ఎవడంటే, వీళ్ళ అన్ని విషయాలు దేవుడు బాప్తిస్మిచ్చి యోహానికి ఏం చేస్తున్నాడు? ఆయన బయలుపరుస్తున్నాడు. సో ఆ రీతిగా వీళ్ళు చాలా వరకు దేవుని ఆజ్ఞలను మిస్యూజ్ చేసినటువంటి ఒక వ్యక్తులుగా ఉన్నారు ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు హానెస్ట్ గా జీవించండి, ఒక మంచి నమ్మకంతో దృఢత్వంతో మీరేం చేయండి? జీవించండి. కానీ దానికి ఏది ముఖ్యమో? ఫెయిత్, నమ్మకం ముఖ్యం. ఓకేనా? అదే అక్కడ చెప్పాడు చూడండి మత్తయి 23:23లో. ధర్మశాస్త్రంలో ప్రధానమైనది ముఖ్యమైనది ఏమంటే న్యాయము, విశ్వాసము, నమ్మకము ముఖ్యమని ఆయన చెప్తున్నాడు ప్రియులారా. ఓకేనా? చూడండి, ఎందుకంటే ఇది ప్రమాణం ఇచ్చే విషయంలో దేవుడు సంబంధమై ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు? లేవియాకాండము 19వ అధ్యాయము 2వ వచనం చూడండి. లేవియాకాండం 19:2. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీ దేవుడిని యెహోవాను ఎలాంటివా? నేను పరిశుద్ధును. కాబట్టి ఇప్పుడు దేవుడు ప్రామిస్ చేస్తే ఏం చేసేవాడు? ఆయన నెరవేర్చేవాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ప్రమాణం చేస్తే నెరవేర్చేవాడు. సో ఇప్పుడు మనం కూడా ఆ దేవుని చేత పరిశుద్ధపరచబడుతున్న వారం కాబట్టి ప్రమాణం చేస్తే ఏం చేయాలా? అలాగే నెరవేర్చే వాళ్ళంగా ఉండాలా. ఓకేనా? కాబట్టి ఇది మన మీదను, మనం ఆరాధించే దేవుడి మీదను సంబంధమైనది ఉన్నది ప్రియులారా. ఓకేనా? అది మనం బాగా గ్రహించాలా. ఇక్కడ యేసు ప్రభు 4వ విషయంగా, ఓకేనా, ఏది ఈ ప్రమాణం చేసే విషయంలో ఏది ముఖ్యంగా దాన్ని ధృవీకరిస్తున్నాడంటే, ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్ ఏమంటే న్యాయము, విశ్వాసము, కనికరము. సో ఇది న్యాయమునకు సంబంధించి విశ్వాసమునకు సంబంధించినటువంటి విషయంగా ఉంది కాబట్టి ప్రియులారా, దానివల్ల ఆయన చెప్తున్నాడు కానీ ప్రమాణము చేయకూడదని కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రమాణం చేసి నెరవేర్చకుండా పోతున్నారు. ప్రమాణం విషయమై మిస్యూజ్ చేస్తున్నారు. ఏమని? దేవాలయం ఏం లేదు కానీ దేవాలయంలో బంగారం ఇంపార్టెంట్, బలిపీఠం ఏం లేదు కానీ బలిపీఠం మీద అర్పించే బలి ఇంపార్టెంట్. అందు చెప్తున్నాడు అంటే ఆ ప్రమాణమును ముఖ్యత్వం ఇవ్వాల్సిన దానికి వదిలి వేరే దానికి ఇస్తున్నారు. అలాగంతా జరుగుతుంది కాబట్టి, ఎందుకంటే వీళ్ళు ప్రమాణం ఇచ్చి నెరవేర్చే వాళ్ళు కాదు. అందుకు చెప్తున్నాడు. ఓకేనా? మీరు దీని మీద దాని మీద దాని మీద నెరవేర్చే, అది ఇప్పుడు మనము ప్రసంగిలో గాని తర్వాత ఏమని ద్వితీయోపదేశకాండం చూసాం కదా, ప్రమాణం చేస్తే ఏం చేయాలి? దాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి. అది అప్పట్లో లేదు కాబట్టి ప్రభు వచ్చి దాన్ని కరెక్ట్ గా దాన్ని ఆయన క్లారిటీ ఇస్తున్నాడు. ఓకేనా? సో ఆ విషయాన్ని మనం ఇప్పుడు చూసుకుందాం. సో మిగిలిన విషయం మనము దేవుని చిత్తం అయితే రాబోయే దినంలో దీని గురించి మనము ఏమంటే ఇంకా వివరంగా కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పిన విషయాన్ని మనం వివరంగా ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఓపికతో వీక్షించిన మీకు అందరికీ ప్రభు నామమున వందనములు.